అలంకరించవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. విశిష్టాతిథులు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, అధ్యక్షులు, తెలంగాణ శాసన మండలి, వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, సభాపతి, తెలంగాణ శాసనసభ, వారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ బండా ప్రకాష్ గారు, డిప్యూటీ చైర్మన్, తెలంగాణ శాసన మండలి, వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సభా ప్రారంభకులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, సమాచార, సాంకేతిక, ఎలక్ట్రానిక్ మరియు కమ్యూనికేషన్స్ పరిశ్రమలు మరియు వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు, వారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. సభాధ్యక్షులుగా పెద్దలు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక మరియు పురావస్తు శాఖామాత్యులు, వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. గౌరవ అతిథులు పెద్దలు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, బీసీ సంక్షేమం, రవాణా శాఖామాత్యులు, వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి సలహాదారు, వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. గౌరవ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి గారు, మేయర్, జిహెచ్ఎంసీ, వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ ఎంఎస్ ప్రభాకర్ రావు గారు, తెలంగాణ శాసన మండలి సభ్యులు, వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు శ్రీ జీవన్ రెడ్డి గారు, తెలంగాణ శాసన మండలి సభ్యులు, వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ దానం నాగేందర్ గారు, శాసనసభ సభ్యులు, ఖైరతాబాద్, వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి పి విజయారెడ్డి గారు, కార్పొరేటర్, ఖైరతాబాద్, వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజ రామయ్య గారు, ఐఏఎస్, గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు విశిష్టత ఏమిటంటే, ప్రియతమ మన ముఖ్యమంత్రి గారు ఒక చక్కని అవకాశం ఇచ్చారు. శ్రీపాదరావు గారికి కోడలు, మా ఇంటి మహాలక్ష్మి శైలజ రామయ్యర్ గారు, ఆమె చేతుల మీదుగా ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఇవ్వటం మన అందరం కూడా ఎంతో చేసుకున్నటువంటి సంతోషం అని, అద్భుతమైనటువంటి కార్యక్రమం అని మనవి చేస్తూ, ముందుగా శ్రీపాదరావు గారి విగ్రహానికి పూలమాల సమర్పించవలసిందిగా ముఖ్యమంత్రి వర్యులను, స్పీకర్ గారిని, పెద్దలను అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాను.
ముందుగా ఈనాటి కార్యక్రమంలో దుద్దెళ్ల శ్రీపాదరావు గారి సతీమణి శ్రీమతి జయక్క గారిని వేదిక మీదకి మీ అందరి సప్పట్ల మధ్యన మా అందరి సప్పట్ల మధ్యన ఆహ్వానిస్తున్నాం. జయక్క, నిజంగా ఈరోజు ఎంతో గర్వకారణం. రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారంగా ఈనాడు జయంతి ఉత్సవాలను 87వ జయంతి ఉత్సవాలను నిర్వహించటం. డాక్టర్ వివేక్ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ప్రార్థన. ఈనాటి కార్యక్రమంలో స్వాగత ఉపన్యాసం అందించవలసిందిగా పెద్దలు శ్రీ దుద్దెళ్ల శ్రీపాదరావు గారి ముద్దుల తనయుడు శ్రీ శ్రీధర్ బాబు గారు సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్ మరియు కమ్యూనికేషన్స్ పరిశ్రమలు మరియు వాణిజ్య మరియు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వారిని స్వాగత ఉపన్యాసం అందించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి రాష్ట్ర శాసనసభ సభాపతిగా ఉమ్మడి రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకంగా మా కరీంనగర్ మంతెని నియోజకవర్గ ప్రజలకి సేవలు అందించిన స్వర్గీయులైన మా నాన్నగారు దుద్దెళ్ల శ్రీపాదరావు గారి 87వ జయంతి ఉత్సవాల సందర్భంలో ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈనాటి ముఖ్య అతిథి గౌరవ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు యనుమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన గౌరవ పెద్దలు తెలంగాణ శాసన మండలి అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, ఈరోజు తెలంగాణ శాసనసభకి సభాపతిగా మరి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి కూడా ఆహ్వానం పలుకుతూ, తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ బండా ప్రకాష్ గారు, అదేవిధంగా బీసీ సంక్షేమం రవాణా శాఖ మాత్యులు సోదరులు పొన్నం ప్రభాకర్ గారు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క గారికి, మరి మా నాన్నగారితోని చాలా సంవత్సరాలు పనిచేస్తూ కమ్యూనిస్టు పార్టీలో ఉన్నప్పటికీ సహచరులుగా ఉన్న పెద్దలు, మరి సిపిఐ
పార్టీకి సంబంధించిన పెద్దలు వెంకటరెడ్డి గారు, గౌరవ పెద్దలు మరి మా నాన్నగారితోని అనేక సంవత్సరాలు రాజకీయ ప్రయాణములో కరీంనగర్ జిల్లా రాజకీయానికి సంబంధించి ఆ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో ముందుకు నడిచిన గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు మరి జీవన్ రెడ్డి గారు, ఈనాటి విశిష్ట అతిథులుగా ప్రత్యేకంగా మేము పిలవగానే మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు దీపాదాస్ మున్షి గారికి, అదేవిధంగా గౌరవ మరి ప్రభుత్వ విప్ సోదరులు ఆది శ్రీనివాస్ గారు, సోదరులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, పెద్దలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గౌడ్ గారు, గవర్నమెంట్ విప్ సోదరులు బీర్ల యాదవ్ గారు, అదేవిధంగా శాసన సభ్యులు రంగారెడ్డి గారు, సోదరులు చొప్పదండి శాసన సభ్యులు సత్యం గారు, చెన్నూరు గౌరవ శాసన సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మరి అడ్వైజర్స్గా ఉన్న సోదరులు హరికర వేణుగోపాల్ గారు, రామగుండం శాసన సభ్యులు సోదరులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి, అదేవిధంగా గౌరవ శాసన సభ్యులు మరి యువ శాసన సభ్యుడు మీ అందరికీ కూడా ఆదివాసులకు సంబంధించి పోరాట యోధుడు బొజ్జు గారికి, వేదికపై ఆసీనులైన ఇతర గౌరవ పెద్దలకి మిత్రులకి, మరి ఈనాడు కార్యక్రమానికి విచ్చేసిన మా నాన్నగారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోదరులు మిత్రులు, అదేవిధంగా కుటుంబ సభ్యులు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఎక్కువగా చెప్పనక్కర్లేదు, ప్రతి సంవత్సరం కూడా జయంత్యోత్సవాలు మన హైదరాబాద్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంలో జరుపుతూ ఉంటాం. ఈ సందర్భంలో కూడా మొదటగా మేము మరి మిత్రులు ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా సోదరులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, రాజ్ ఠాకూర్ గారు, విజయ రమణారావు గారు మొదటగా పోయి మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి శ్రీపాదరావు గారి 80వ జయంతి ఉత్సవాలు ప్రభుత్వ పరంగానే మనం నిర్వహించాలని వారు కోరటం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి మనము గొప్ప నాయకునికి నివాళులు ఇచ్చాల్సిన బాధ్యత తెలంగాణలో మన సాంప్రదాయం, దీన్ని వెనువెంటనే చేయాలని వెంటనే ఆదేశాలు ఇచ్చి ఈరోజు శ్రీపాదరావు గారి 87వ జయంతి ఉత్సవాలు ప్రభుత్వ పరంగా జరపాలని నిర్ణయం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా సూచన చేసిన మా సహచర శాసన సభ్యులకి పూర్తి స్థాయిలో ఇది కావాలని వేదికపై ఆసనులు కూర్చున్న మా గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులకి, శాసన సభ్యులందరికీ కూడా నేను మంత్రిగా ఉన్నప్పటికీ నేను వారి కొడుకుగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంలో మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎందుకు చేస్తాం మనం జయంతి? ఈ జయంతి ఉత్సవాల కార్యక్రమంలోనే ఈరోజు నేను కూడా అప్పుడు కూడా మా కుటుంబానికి సంబంధించి మేము ఆనాడు రాజకీయంలో లేం, చదువుతా ఉన్న సందర్భము, అప్పుడే ప్రొఫెషనల్గా స్థిరపడతా ఉన్న సందర్భంలో మా తల్లి తండ్రులకు సేవ చేయలేదు, ఏదో విధంగా సేవ చేయాలి అనుకోకుండా ఆ రోజు జరిగిన సంఘటన, ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంటికి దశదిన కర్మ భాగంలో పోయి వస్తా ఉన్నప్పుడు మరి ఆ దుర్ఘటన జరిగింది.
ఈనాటి వరకు కూడా మా కుటుంబంలో కానీ వారి అభిమానుల్లో కానీ మా ప్రాంతానికి సంబంధించి వారిని దేవుడిగా కొలిచే అనేక మంది అభిమానులు మరి మనసులో ఇప్పటికి కూడా అది ఒక దుర్ఘటనగా మిగిలిపోయి మరి ఇప్పటికి కూడా మాకు పూర్తి స్థాయిలో బాధగా ఉన్న తరుణంలో మరి జయంతి సందర్భంలో మా ప్రతి సంవత్సరం గత 25 సంవత్సరాల నుంచి కూడా కొంతమంది విశిష్ట గల వారి ప్రావీణ్యతను ఈ సమాజానికి అందజేస్తూ ఉన్న కొంతమందికి మేము సన్మానం చేస్తూ ఉంటాం. ఆ క్రమంలోనే మేము మరి ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్న తరుణంలో ఈరోజు కూడా కొంతమంది ముఖ్యులను గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం సన్మానించుకునే ఒక కార్యక్రమం ముందుంటుంది కనుక మరి మనం అందరం కూడా వారికి స్వాగతం పలుకుతూ ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఈరోజు వారు ఆశయాలని వారు నడిచిన బాటని ఏ విధంగానైతే వారు ప్రజల సమస్యల విషయంలో సమస్య పరిష్కారం చేయాలని ఒక తపన తృష్ణ ఓ కఠినంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులను ఎదుర్కొని ఒక చిన్న స్థాయి గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగి ఆ రోజు ఎల్ఎల్బిగా ఒక అడ్వకేట్గా రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంలో మరి ప్రాక్టీస్ చేస్తూ ఆనోడు కూడా మరి వారి నాన్నగారు మా తాతగారు అనుకోకుండా మరణించడంతో వారు రాజకీయాలకు వెళ్ళి సర్పంచ్ నుంచి మొదలుకొని బ్యాంకు చైర్మన్ నుంచి మొదలుకొని మండలానికి ఆ రోజు ఉన్న సమితికి సంబంధించి తదుపరి శాసనసభ్యులుగా గౌరవనీయులు మన అందరికీ కూడా ఈ దేశానికి ఒక స్ఫూర్తిదాత అయిన పివి నరసింహారావు గారికి ప్రధాన శిష్యుడిగా మరి వారు రాజకీయ ప్రయాణం మొదలుపెట్టి అనేక సందర్భాల్లో మారుమూల ప్రాంతం అటవీ ప్రాంతానికి సంబంధించి అక్కడ గిరిజనులు బలహీన వర్గాలు బడుగు వర్గాలు అదేవిధంగా రోడ్లు లేని కరెంటు లేని గ్రామాలకు సంబంధించి వాటన్నిటి విషయంలో పూర్తి స్థాయిలో వారి పాత్రను నిర్వహిస్తూ గ్రామాల్లో కరెంటు తీసుకురావడానికి కానీ పాఠశాల నిర్మాణ కార్యక్రమాలతో పాటు అదేవిధంగా అనేక సందర్భాల్లో మరి అక్కడ ఉన్న రాజకీయ సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు ఇబ్బంది జరగకూడదని ఆనాడు ఉన్న పరిస్థితుల్లో చాలామందిని కాపాడుతూ ప్రాణాలిచ్చిన ఒక ప్రాణదాతగా మరి శ్రీపాదరావు గారు చిరకాలంగా నిలిచిపోయే విధంగా ప్రజాసేవ చేస్తూ ప్రజాసేవలో చనిపోయిన ఆ మహనీయునికి నివాళులు పలుకొచ్చుకునే కార్యక్రమం మరి రాష్ట్రానికి సంబంధించి మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి గవర్నమెంట్ పరంగా రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఈనాడు మరి ఈ కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో మరొకసారి వారికి కృతజ్ఞతలు పలుకుతూ వేదికపై చాలామంది ఉన్నారు చాలామందితో పాటు అనేక మంది వారి మరి అనుబంధం మా నాన్నగారితో ఉన్నది పంచుకోవాలనే ఆలోచనతో ఉన్నారు అని ముఖ్యమంత్రి గారి సమయానుకూలంగా వారికి 2-3 మీటింగ్స్ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యులను కూడా పిలిచి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, మీరందరూ కూడా సహకరించాలని నేను ప్రత్యేకంగా కోరుతూ అనుకోకుండా ఈరోజు ఈ కుటుంబ పరంగా కూడా మరి ఈ కార్యక్రమ భాగంలో మేము అందరినీ కూడా పిలవటం జరిగింది. రాజకీయాలు అత్యధికంగా కిషన్ రెడ్డి గారిని కానీ ఇతరులను కానీ పెద్దలను కూడా పిలవటం జరిగింది. వారు కూడా వస్తా అని చెప్పారు. వారి గురించి వేచి చూస్తూ మరి ఈ సందర్భంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, మా సహచర మంత్రివర్గ సభ్యులు ఉన్నారు ఇక్కడ, మా ప్రాంతము మా జిల్లా ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి వారి ఆలోచన చేసి వారి ఆశయాలకు అనుగుణంగా మీరు ప్రత్యేక దృష్టితో ఆ జిల్లాని ఈ రాష్ట్రానికి సంబంధించి శాసనసభకు సంబంధించిన వ్యవహారాల విషయంలో కూడా మీ పూర్తి స్థాయిలో సహకారం ఉండాలని ఈ సభాముఖంగా వారిని కోరుతూ మరొకసారి వేదికపై ఆసనులైన మరి గౌరవ శాసనసభ్యులకి ఎవరికైనా మర్చిపోతే మన్నించాలి. గౌరవ శాసన మండలి సభ్యులకి మరి పెద్దలకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా.
వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ రవాణా శాఖ మాత్యులు అన్నగారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు కీర్తిశేషులు మాజీ సభాపతి దుద్దిల్ల శ్రీపాదరావు గారి 87వ జయంతి. 1937 మార్చి 2న జన్మించి అంచెలంచెలుగా రాజకీయ జీవితంలో ఎదిగి 37లో పుట్టిన తర్వాత 57లో వివాహం చేసుకొని 64లో గ్రామ సర్పంచ్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటి నుంచి 99 వరకు కూడా మంత్రి నియోజకవర్గాన్ని కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి అనేక రకాలైనటువంటి నిర్మాణాత్మక అభివృద్ధి కార్యక్రమాలు వారు చేసినటువంటి కృషి, ప్రజలతో సంబంధం 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి మొత్తం ఒక ప్రకంపనం సృష్టించి అంత పెద్ద ఎత్తున మెజారిటీ గెలిచినప్పటికీ కూడా జిల్లాలో 13 సీట్లలో ఏకైక సీటు గెలిచినటువంటి మరి శ్రీపాదరావు గారు. మేము 1999 ఏప్రిల్ 3 ఆ రోజు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద బహిరంగ సభ అయిన తర్వాత వారు మంత్రి పర్యటనకు వెళ్ళిన తర్వాత జరిగినటువంటి ఏప్రిల్ 13 సంఘటన కావచ్చు ఆ నెలలో. దాని తదుపరి మళ్ళీ మేలో చొక్కారావు గారు ఇద్దరు సీనియర్ నాయకులు ఆ యొక్క ఏప్రిల్ కాంగ్రెస్ మీటింగ్ తర్వాత మరణించడం జరిగింది. వారికి సంబంధించి ఈరోజు శ్రీపాదరావు గారికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు కావచ్చు, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి కావచ్చు, ఆనాడు విద్యార్థి దశలో ఎన్ఎస్సీ నాయకుడిగా జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడి నుంచి అప్పుడే రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడినై వివిధ కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో కూడా వారు రాజకీయం కరీంనగర్ లోక్సభ కాకపోయినప్పటికీ కూడా జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా 8 సంవత్సరాలు తిరిగే సందర్భంలో అనేక సార్లు మంత్రికి వెళ్ళి వారి సలహా సూచనలు తీసుకునేటువంటి విద్యార్థి నాయకుడి నుంచి ఎదిగి వారి యొక్క ఆశీస్సులు, రాజకీయ అనుభవం మాకు ఎప్పుడు కూడా ఉపయోగపడ్డది. ఈ సందర్భంగా వారికి అమ్మ దగ్గర కూడా అనేక సందర్భాల్లో భోజనం చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ పెద్దల్ని వారికి నివాళులు అర్పిస్తూ పెద్దలు చాలామంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, శాసన మండలి చైర్మన్ ఉన్నారు, శాసనసభ చైర్మన్ ఉన్నారు, గౌరవ మంత్రులు ఉన్నారు, పెద్దలు జిల్లాకు సంబంధించిన నాయకత్వం కూడా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఎక్కువ సమయం తీసుకుండా శ్రీపాదరావు గారి యొక్క చరిత్రకు సంబంధించి, శ్రీపాదరావు గారి యొక్క ఆలోచన విధానం, కలివిడితనం కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో ఎటువంటి ఎవరితోటి విభేదాలు లేకుండా ముందుకు పోయే విధంగా ఉండేటువంటి శ్రీపాదరావు గారిని ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకున్నట్టయితే టెన్షన్ ఫ్రీ పాలిటిక్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే కొద్దిగా సగం శ్రీధర్ బాబు గారికి వచ్చింది, ఇంకా సగం కొద్దిగా వయసు పడ్డా కొద్ది వస్తూ ఉంటుంది కావచ్చు. ఆ విధంగా ఓపికగా మాకు అటువంటి ఓపిక పాలిటిక్స్ చేసేటువంటి పరిస్థితి లేదు. అంటే అప్పుడప్పుడు అడుగుతా ఎట్లా కొద్దిగా ఆ స్ట్రెయిన్ ఎట్లా ఫీల్ చేస్తారు, ఎట్లా చేస్తారని చెప్పి రాత్రి 2-3 గంటలు శ్రీపాదరావు గారు ఉన్నప్పుడు కూడా మంత్రికి వెళ్ళినా, కరీంనగర్కి వచ్చినా, హైదరాబాద్కు పోయినా, పొరపాటున బొంబాయి పోయినా, ఢిల్లీ పోయినా మంత్రులు ఎప్పుడు ఉందరు. ఇప్పుడు కూడా శ్రీధరబాబు గారి దగ్గర గట్లనే ఉంటారు. ఎక్కడ పోయినా కూడా లోకల్ స్థానికులకు ఇబ్బంది. ఆ విధంగా కాన్స్టిట్యున్సీ అంటే ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకతను వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ సమయం ఎక్కువ తీసుకోకుండా పెద్దల్ని మరొక్కసారి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, వారిని విద్యార్థి దశ నుంచే చూశాం కాబట్టి మా జిల్లాకు సంబంధించిన పెద్ద నాయకత్వాన్ని అందరూ కూడా చొక్కారావు గారు కావచ్చు, వెంకటస్వామి గారు కావచ్చు, సత్యనారాయణరావు గారు కావచ్చు, శ్రీపాదరావు గారు కావచ్చు, అటువంటి వాళ్ళని రాజకీయంగా విద్యార్థి దశను చూసినాం కాబట్టి రాజకీయంగా ఎన్ని ఒడుగుతురుగులు వచ్చినా పార్టీ మారకుండా పార్టీలో క్రమశిక్షణగా ఉండగలిగినాం అన్నటువంటి ఒక నిబద్ధతతో మనం చేస్తూ ఈరోజు మరొక్కసారి వేదిక మీద పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ, శ్రీపాదరావు గారి కుటుంబ సభ్యులకు, సోదరుడు శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకించి అభినందనలు. ఎందుకంటే కార్యక్రమం తండ్రి గారికి సంబంధించి ఎవరైనా చనిపోయిన తర్వాత నెల రోజులకో ఏడాదికో మర్చిపోయేటువంటి పరిస్థితి. కానీ ప్రతి సంవత్సరం కూడా అటు జిల్లాలో కావచ్చు, ఇటు హైదరాబాద్లో కావచ్చు స్మారకంగా కార్యక్రమాన్ని పెట్టుకొని వారి స్ఫూర్తిని
ముందుకు తీసుకుపోయే ఆలోచన చేస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందన తెలియజేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవ ప్రభుత్వ సలహాదారుడు సోదరులు వేం నరేందర్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం పలుకుతూ, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు సోదరులు లక్ష్మీకాంతరావు గారు, మహబూబ్ నగర్ గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మరి రంగారెడ్డి జిల్లా నుంచి ఏకైక శాసనసభ్యుడిగా మరి మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా స్వాగతం మా తరఫున పలుకుతూ, ఇప్పుడు గౌరవ శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. కీర్తిశేషులు పెద్దల పూజ్యులు శ్రీపాదరావు గారి 87వ జయంతి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి నిర్వహించబడుతున్నటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులు, అట్లే కార్యక్రమ ముఖ్య అతిథులైనటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, కార్యక్రమ ఇతర విశిష్ట అతిథులు, శాసన మండలి అధ్యక్షులైనటువంటి పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ సభాపతి గారైన మిత్రులు గడ్డం ప్రసాద్ గారు, ముఖ్యంగా అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గారైనటువంటి దీపాదాస్ మున్షి గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఇతర విశిష్ట అతిథులు, ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ హోదాలో సేవలు అందిస్తున్నటువంటి మంత్రివర్గ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర ప్రముఖులు, ముఖ్యంగా సభా ప్రారంభకులైనటువంటి శ్రీపాదరావు గారి తనయుడు మిత్రుడు శ్రీధర్ బాబు గారు, రాష్ట్ర నలుమూలల నుండి తరలి వచ్చినటువంటి శ్రీపాదరావు గారి అభిమానులందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, అంటే వాస్తవంగా ఈరోజు ఈ సభా వేదికపై ఉన్నటువంటి ఒక అతిథుల్లో గమనిస్తే ఆనాడు శ్రీపాదరావు గారితో చట్టసభల్లో పాల్గొని ఈరోజు వారి తనయుడైనటువంటి శ్రీధర్ బాబు గారితో కూడా చట్టసభల్లో సేవలు అందిస్తున్నటువంటి ఒక వారిని బహుశా నేను ఒక్కరిని అనుకుంటానే. అంటే వారితో నాకు ఉన్నటువంటి ఒక అనుబంధం, నేను 81లో ప్రజా జీవితంలోకి వచ్చిన పంచాయత్ సమితి అధ్యక్షుడిగా. వాస్తవంగా ఆనాడు మహదేవ్పూర్ రిజర్వ్ స్థానం అయిపోయింది, మంత్రికి వెళ్ళి సమితి అధ్యక్షుడిగా వారికి అవకాశం లభించాల్సింది. కానీ పెద్దలు పివి నరసింహరావు గారి యొక్క ఆలోచన సూచనకు అనుగుణంగా పానుగంటి కిషన్ రావు గారిని జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులుగా చేయాలంటే ఒక భావన తలంపుతోని మరి కిషన్ రావు గారికి అవకాశం కల్పించింది. లేకుంటే అదర్వైజ్ వారు 81లో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఎంపిక కావాల్సినటువంటి వారు. తదుపరి వారు అప్పటి ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎంపిక కావడం జరిగింది. 83లో ఇద్దరం ఒకేసారి శాసనసభకి ఎంపికైనమే, వారు నేను. వారు మంత్రి ప్రాంతంకి వెళ్ళి నేను జగిత్యాల నుండి. తదుపరి 89లో తిరిగి వారు శాసనసభ్యుడిగా ఎంపిక కావటం, అంటే వారు 85లో ఎంపికైనరు. అప్పుడు 85లో ఏదైతుందో కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక 13 స్థానాలలో వారు ఒక్కరు మాత్రమే గెలిచిండ్రు. వారు ఒక్కరే గెలిచి ఆనాడు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు 89లో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావటంలో ఏదైతుందో వారు విశిష్ట కృషి చేయడం జరిగింది. 89లో ఏదైతుందో వారు శాసనసభ్యుడిగా, అంటే వాస్తవం మొత్తం ఒక విధంగా వారు అజాత శత్రువే. వారు శాసనసభలో కానీ సెక్రటేరియట్లో వారు కనబడ్డారంటే ఐఏఎస్ అధికారులు ఎవరే కానీ చెప్పి అంటున్నా, నేను లేచి నిలబడి వారికి స్వాగతం పలికేటట్టు వారని చెప్పి అంటున్నా. వారు తదుపరి కాలంలో శాసనసభ సభాపతిగా ఎంపిక కావడం, అంటే ఒక స్థాయిలో వారు ముఖ్యమంత్రిగా మరి ఎంపిక అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అందరూ కూడా భావించినమే. సరే, వీళ్ళ విధి ముందు ఎవరం కూడా మనం పదవులు ఏ విధంగా వస్తే ఊహించలేము. సరే, వారికి ముఖ్యమంత్రిగా అవకాశం రాకున్నప్పటికీ ఏదైతుందో వారు కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ ప్రాంతానికి పరిమితం కాకుండా
యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతుందో వారు గుర్తింపు పొందినటువంటి నాయకుడు మరి శ్రీపాదరావు గారు అని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. వారి ప్రత్యేకత వారికి అంటే కరీంనగర్ జిల్లా పరిస్థితి దాదాపు అందరూ ఊహించింది తెలిసిందే. ఆ తీవ్రవాదం నెలకొన్న పరిస్థితులలో తీవ్రవాద సానుభూతి పరులుగా భావించి సామాన్య ప్రజానీకంపై ఒత్తిడి పోలీస్ రిప్రెషన్ జరుగుతున్నట్టు పరిస్థితులలో అప్పుడు శ్రీపాదరావు గారు ఏదైతుందో అసలు వారంటూ లేకుండా ఉండి ఉన్నట్టయితే మరి కరీంనగర్ జిల్లా ప్రాంతంలో పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఊహించలేమని చెప్పంటున్నాను. ఒక విధంగా పోలీస్ రిప్రెషన్ ఏదైతుందో అంటే దాన్ని కొంతమేర నిరూప చేయగలిగింది శ్రీపాదరావు గారు చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వారు ఎప్పుడు కూడా సంకోచించేవారు కాదు. పేద ప్రజల పక్షపాతి అని చెప్పండి, పేద ప్రజల పక్షపాతి శ్రీపాదరావు గారు అని చెప్పంటున్నా. గ్రామీణ ప్రాంతం నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు వారు అసలు మంత్రి నియోజకవర్గంకి వెళ్ళి పోటీ చేయాలంటేనే ఎవరు ఊహించరు, ధైర్యం చేయరు. ఆ ప్రాంత వాస్తవులు కాబట్టి అలాంటి శ్రీపాదరావు గారే కానీ శ్రీధరబాబు గారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పంటున్నా. సరే, దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఏ తీవ్రవాద సానుభూతి పరుల అనే భావనతోని మరి రిప్రెషన్ గురవుతున్న పరిస్థితుల్లో వారిని కాపాడనే ప్రయత్నం కొంతమేరకు వారికి అండగా నిలవాలని చెప్పే ప్రయత్నం చేయడం జరిగిందో చివరికి వారి చేతిలోనే బలి కావటం నిజంగా దురదృష్టకరం. అసలు ఎవరు కూడా ఊహించం దీన్ని, అది శ్రేలి. కానీ తదుపరి కాలంలో ఏదైతుందో ఆ తీవ్రవాద సంస్థ కూడా వాళ్ళు తీసుకున్నట్టుగా నిర్ణయం తొందరపాటు చర్య అని చెప్పని స్వయంగా వారు చర్చించి మరి పత్రికా నోటు కూడా విడుదల చేయడం జరిగిందని చెప్పి అంటున్నా. బహుశా వాళ్ళు తీసుకున్నట్టుగా చర్యను ఎవరు కూడా దాన్ని వాళ్ళ ఆత్మ విమర్శ చేసుకున్నారు. అసలు శ్రీపాదరావు గారి ఆ దురదృష్టకర సంఘటన ఇది చేయవలసి ఉండేది కాదు. వాళ్ళు ఏ సమాజ స్థాపన కొరకు పాటుపడే లక్ష్యంతో మరి వారు భావిస్తారో అటువంటి సమాజ స్థాపన కొరకు పాటుపడేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు పోయేటువంటి వారు శ్రీపాదరావు గారు చెప్పి అంటున్నాం. సరే, ఏదైనా వాళ్ళ వారు భౌతికంగా మనతో లేకున్నప్పటికీ వారి ఆలోచన విధానం ఏదైతుందో ఇలా తెలంగాణ రాష్ట్రంలో మన ప్రగతికి ముందుకు పోయే విధంగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు అని చెప్పి నేను అనగాని వారికి ఇవాళ ప్రభుత్వంలో అండగా నిలిచిస్తున్నటువంటి వారు శ్రీధరబాబు గారు అని చెప్పక తప్పదని చెప్పి అంటున్నా. వారి వీళ్ళ పరిశ్రమ శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా వీళ్ళ వివిధ శాఖలు ఉన్నాయి. ఎవరం ఏదైనా నిర్వహిస్తామే, కానీ పరిశ్రమను ఐటీ శాఖ నిర్వహింపజేయడం అనేది సాధారణ విషయం కాదు. ఇలా దేశ విదేశాల నుండి ఏదైతుందో పరిశ్రమలను ఆహ్వానించాలి, మన ప్రాంతాన్ని రప్పించాలి. మన ముఖ్యమంత్రి గారికి తోడుగా నిలిచి ఏదైతుందో దాదాపు 40,000 కోట్ల పరిశ్రమలు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రానికి సాధింప చేయడంలో వీళ్ళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఏదైతే తోడు నిలిచినటువంటి వారు శ్రీధరబాబు గారికి చెప్పక తప్పదని చెప్పి అంటున్నా. ఏదైనా కానీ ఇంతవరకు ఏదైతుందో శ్రీధరబాబు గారు శ్రీపాదరావు గారి తండ్రికి తగ్గ తనయుడిగా పేరుగాంచిండయా. కానీ నేను కోరుకునేది ఏంటంటే తండ్రిని మించిన తనయుడిగా పేరు కాంతాలని చెప్పని నేను కోరుకుంటున్నాను చెప్పంటున్నా. ఆ విధంగా భగవంతుడు ఏదైతుందో శ్రీధరబాబు గారిని ఆశీర్వదించాలి. పైనుండి ఏదైతుందో వీళ్ళ శ్రీపాదరావు గారు వారి యొక్క ఆశీర్వచనంతో శ్రీధరబాబు గారు రాజకీయంగా మరింత భవిష్యత్తులో ముందుకు పోయి వారి సేవలు విస్తరింపబడి ఈ రాష్ట్రానికి మరి అందింపజేయబడాలని చెప్పి కాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఈ కార్యక్రమానికి అంటే వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ రాష్ట్రంలో ఏదైతుందో హైదరాబాద్ నగరంలో గుర్తింపు పొందే విధంగా ఎందరో మహానుభావుల విగ్రహాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు ఆలోచించి వాళ్ళు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి జయంతి ఉత్సవ కార్యక్రమం నిర్వహింపచేయటము నిజంగా అభినందించదగ్గ విషయం. మీకు అందరికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పక్షాలు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అట్లా ఏదైతుందో వారి విగ్రహాన్ని ఒక అనువైన చోట ఏదైతుందో అయితే ట్యాంక్ బండే కానివ్వండి లేక ఇతరత్ర అంతకంటే మించి స్థానంలో ఏదైతుందో శ్రీపాదరావు గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయబడే విధంగా మీరు ఒక గుర్తింపుగా చెప్పడం ఇది మా ఒక కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాస్తవుల యొక్క అభిలాష కాదు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మీరు భావించాలని చెప్పని నేను కోర్టు సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు సార్. శ్రీ విజయ రమణారావు గారు ఎమ్మెల్యే గారికి స్వాగతం, సుస్వాగతం.
డాక్టర్ సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం. అన్న తీన్మార్ మల్లన్న గారికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు పెద్దలు శ్రీ చాడా వెంకటరెడ్డి గారిని తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా సవినయంగా ప్రార్థన. కార్యక్రమ నిర్వాహకులు మరి మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు, వైపోయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, యువ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అలాగే శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ సభాపతి ప్రసాద్ కుమార్ గారు, వేదికైనటువంటి అనేక మంది మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అనేక మంది పెద్దలు, రాష్ట్ర వ్యాప్తంగా శ్రీపాదరావు గారి 87వ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని విచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నాను. శ్రీపాదరావు గారు నిజంగా చెప్పాలంటే ఒక మారుమూల అడవి ప్రాంతంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి అప్పటి నుంచే మరి ఆయన చిన్నప్పటి నుంచే ప్రజాసేవకు అంకితమై ప్రజల మధ్య ఉంటూ ఆనాడు కరీంనగర్ జిల్లాలో ఒక మేధావిగా ఉన్నటువంటి అష్టభాష కోవిదుడైనటువంటి పివి నరసింహారావు గారిని మంత్రి నుంచి ఎమ్మెల్యేగా గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించిన వారు శ్రీపాదరావు గారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. ఆయన ఎప్పుడైతే పార్లమెంటుకు వెళ్ళాడో అప్పుడు శ్రీపాదరావు గారు ఎమ్మెల్యేగా నిలబడి గెలిచాడు. నేను భారత కమ్యూనిస్ట్ పార్టీలో మరి జిల్లా పార్టీ నాయకుడిగా ఉండి చిగురుమోని మండల పరిషత్ అధ్యక్షుడిగా 80 ఏళ్ళలో గెలిచిన తర్వాత జిల్లా పరిషత్లో నేను మాట్లాడుతున్న సందర్భంలో వరుడు ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ 89లో 89లో ఆయన ఒక్కడే ఎమ్మెల్యే గెలవడం అంటే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ప్రాతినిధ్యం కేవలం శ్రీపాదరావు గారే, కమ్యూనిస్ట్ పార్టీ వైపు నుంచి నేను. అనేక ప్రశ్నలు ప్రజా సమస్యలపైన నేను మాట్లాడుతూ ఉంటే ఆయన నిజంగా చెప్పాలంటే ఓ పార్టీ వాళ్ళు మాట్లాడితే ఇంకో పార్టీ వాళ్ళు మద్దతు ఇయ్యరు. కానీ ప్రజా సమస్యలు కాబట్టి, ప్రజల సంక్షేమం కాబట్టి ఆయన శ్రీపాదరావు గారు అనేక సందర్భాల్లో మద్దతిస్తూ మీరు ఏకైక మండల ప్రెసిడెంట్ అయినప్పటికీ, నేను ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఇవాళ ప్రజా సమస్యల పైన మాట్లాడుతున్నది మనమే అనేటువంటి అభిప్రాయంతో అతి సన్నిహితంగా ఉండేవాడు. అంతేకాదు ఆ ప్రాంతంలో నిజంగా చెప్పాలంటే ఎవరికి శత్రువు కాదు ఆయన, అజాత శత్రువు. అందరి సమస్యలు విని వాటి పరిష్కారానికి కృషి చేసేవాడు, అలుపెరుగని ప్రయత్నం చేసేవాడు. ఎస్పీ దగ్గరికి ప్రాతినిధ్యానికి పోతే నేను మా దేశ సినిమాల ఎమ్మెల్యే గారు మేము పోతే ఆయన కూడా ఎప్పుడు కలిసేవాడు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి మరి అనేకమైన సమస్యలు, సామాజిక సమస్యలు, కోరియర్లు, మిలిటెంట్ ఇట్లాంటివన్నీ అప్పుడు పీపుల్స్ గారు ఉద్యమం బాగా ఉన్న సమయంలో మరి ఆయన అందరికీ అందుబాటులో ఉండి మరి సహకరించినటువంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. అందుకనే శ్రీపాదరావు గారు నిజంగా చెప్పాలంటే అజాత శత్రువు అని ప్రతి ఒక్కరు కూడా కరీంనగర్ జిల్లాలో చెప్పక తప్పదని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పీకర్గా ఎన్నికైన తర్వాత ఆయన మంచి పేరు ప్రతిష్టలు, సౌమ్యుడు, అలాగే స్నేహభావం కలిగినటువంటి వాడు, అలాగే నిష్పక్షపాతంగా నిజాయితీగా నిబద్ధతతో పనిచేసినటువంటి శ్రీపాదరావు గారు. వాస్తవికంగా నేను కరీంనగర్ జిల్లాలో అనుబేరి ప్రభాకర్ రావు గారు అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో అమరునైన వాడు. ఆయన విగ్రహం నెహ్రూ కేంద్రం మూలకుంటే శ్రీపాదరావు కలిసి ఆ విగ్రహాన్ని వెంకటేశ్వర టెంపుల్ కాడ పెట్టాలంటే అయ్యో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళది అని అనుకోలే. ఆయనే ఫ్రీడమ్ ఫైట్ అంటే స్వాతంత్రంలో పోరాటంలో అసలు భాషలు కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అయినప్పటికీ కూడా ఆయన ముందుకు వచ్చి మరి ఆనాడు కోట్ల మరి విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే ఆయనతో పాటు వచ్చి ఆ మరి అనువేరు ప్రభాకర్ రావు విగ్రహ ఆవిష్కరణ చేయడంలో మాకు అన్ని విధాలా సహకరించింది శ్రీపాదరావు గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. అందుకనే శ్రీపాదరావు గారు మరి నిజంగానే శ్రీధరబాబు గారు చెప్పినట్టుగా అందరు చెప్పినట్టుగా ఆయన ఎవరికి శత్రువు కాదు, అనివార్యంగా జరిగిపోయింది. ఆయన నిజంగా ఎవరైతే హత్య చేసినారో వాళ్ళందరూ కూడా తర్వాత మనస్తాపడ్డా ఆయన మాత్రం మన నుంచి విడిపోయినాడు.
కానీ ఆమె ఆశయాలు మాత్రం ఇవాళటికి ప్రజల్లో చర్చనీయంగా ఉన్నాయి. వారి కుమారుడు శ్రీధరబాబు కూడా యువకుడిగా ఎమ్మెల్యే అయిన తర్వాత మేము కలిసిన సందర్భంలో పెద్దలంటే గౌరవించడమే కాదు, మర్యాదగా మాట్లాడమే కాదు, వీలైనంత వరకు శ్రీపాదరావు లాగానే శ్రీధరబాబు కూడా ప్రజల మన్ననలు పొందుతూ విశ్వాసం పొందుతూ ఈ స్థాయి వరకు ఎదగడం అనేది ఇది గర్వకారణంగా నేను భావిస్తా ఉన్నాను. అందుకనే మరి శ్రీపాదరావు గారి వారి సేవలు రాష్ట్రానికి ఉన్నాయి. మరి మారుమూల ప్రాంతాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సామాజిక న్యాయం కొరకు మాట్లాడేటువంటి వారు. అందుకని వారి విగ్రహం హైదరాబాద్లో ఉండడం అనేది సముచితమని జీవన్ రెడ్డి గారు పెట్టిన దాన్ని నేను ఏకీభవిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా స్పందించి దానిపైన ప్రకటించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మరి నాయకత్వానికి మీ అందరికీ నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మంత్రివర్యులు సీతక్క గారిని తమ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు గారి యొక్క 87వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క జయంతి ఉత్సవాలలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ, మరి ముఖ్య అతిథులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు, అభిమానులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారితో నాకు పరిచయం లేదు, కానీ వారి జీవితం, వారి ఆచరణ, వారి జీవన విధానం మా అందరికీ కూడా నేటి తరానికి, భవిష్యత్ తరాలకు ఎంతో రాజకీయంగా ఆదర్శప్రాయణీయమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారు అసెంబ్లీని నడిపించినటువంటి తీరు బయట నుంచి గమనిస్తే వారు ఆ సభకు నిండుతనాన్ని తీసుకొచ్చినటువంటి మహానాయకుడు. అదేవిధంగా ఒక మారుమూల అటవీ ప్రాంతంలో ఇప్పుడు రోడ్లు కనబడుతున్నాయి, కానీ మరి ఒకప్పుడు చూస్తే దట్టమైనటువంటి అటవీ ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి పివి నరసింహారావు గారికి తోడుగా అన్నీ తానై మరి గెలిపించడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మహనీయుడు. వారు ఎప్పుడు కూడా మా అందరి హృదయాలలో, మా అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటారని తెలియజేస్తూ, మరి అదొక బాధాకరమైనటువంటి సంఘటన. అలాంటి మహనీయులు ఆ రకమైనటువంటి సంఘటనలు మరణించడం కూడా అందరికీ తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని గురి చేసినటువంటి సంఘటన. వారికి నివాళులర్పిస్తూ వారి జీవితం మా అందరికీ, మనందరికీ కూడా ఆదర్శమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. నారాయణ ఖేడ్ గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తోంది ఈ వేదిక. పెద్దలు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు, వారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. సభకి నమస్కారం. ఈరోజు కీర్తిశేషులు శ్రీపాదరావు గారి 87వ జయంతికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్యులకి, సహచర శాసనసభ్యులు, అదే రకంగా మండల సభ్యులు, సుఖేందర్ రెడ్డి గారి పెద్దలు స్పీకర్ గారు, అదే రకంగా ప్రసాద్ గారు స్పీకర్ గారు, ఇంకా వేదిక మీద ప్రధాన ప్రతిపక్ష సిపిఐ నాయకులు వెంకటరెడ్డి గారు, అదే రకంగా కాంగ్రెస్ పార్టీని, ఈ రాష్ట్రాన్ని దిశని నిర్ణయించే మా మేడం దీపాదాస్ మున్షి గారు, వేదిక మీద ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీపాదరావు గారి అభిమానులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులకి, మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో ఒక విశేషం కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. శ్రీపాదరావు గారు తనయుడు మా కేబినెట్లో మా సహచర మంత్రివర్యులు, వారి కోడలు ఇదే శాఖకి ప్రధాన కార్యదర్శురాలు కూడా. మనస్ఫూర్తిగా మా సిస్టర్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా వాళ్ళందరం తీసుకున్న నిర్ణయాన్ని, ఈ కార్యక్రమాన్ని వారి చేతుల మీద జరపడం అనేది
చాలా సంతోషదాయకమైంది. ఇందాక శ్రీధర్ బాబు గారు అన్నట్లు ఏదైతే శ్రీపాదరావు గారిది వారి ఆశయాలు, వారి ఆలోచనలు ఉమ్మడి కరీంనగర్తో పాటుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఎలా ఉండాలని కోరుకున్నారో వారి ఆశయాలని, ఆలోచనల్ని ఈనాడు కేబినెట్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు వారి రూపంలో ఆ ప్రాంతానికి ఈనాడు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారనేది చెప్పక తప్పదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పెద్దలు ఉన్నప్పటికీ ఏ విషయం వచ్చినా, ఏ ఇంపార్టెంట్ డిస్కషన్ ఉన్నా బాబు గారు అని అక్కడ 11 మంది మంత్రులు ఉన్నా బాబు గారికి వెళ్ళి తిరిగి వారి సలహాలు వారి సూచనల మేరకే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆ డైరెక్షన్లోనే ఉంటారు తప్ప మేము అందరం ఆడున్నా బాబు గారు అనే వారి సలహాలతోనే ఉంటుంది. శ్రీపాదరావు గారు మన మధ్య లేకపోయినా, మన నుంచి దూరం అయి 24 సంవత్సరాల పైచీలకు అయినా వారి ఆశయాలని, ఆలోచనలని, వారి మనసుని వారి తనయుడి రూపంలో ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి వారి రూపంలో ఇస్తున్నారు. దాంట్లో కూడా మీ అందరి దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు శ్రీధర్ బాబు గారు కూడా ముఖ్యమంత్రి గారి తర్వాత, పేరుకు ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు మొత్తం శ్రీధర్ బాబు గారికి వెళ్ళి చూస్తారు. కాబట్టి మీ కరీంనగర్ ప్రజలకి ఇదొక మంచి అవకాశం. ఏ స్కీమ్ వచ్చినా ఏదొచ్చినా ఫస్ట్ వచ్చేది అక్కడికి. ఏ లోకంలో, పై లోకంలో ఉన్న శ్రీపాదరావు గారి ఆత్మ నిజంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత దాంట్లో పరిపాలనలో భాగస్వామ్యంలో కీ రోల్లో ఉన్న శ్రీధర్ బాబు గారి పాత్ర ప్రధానంగా ఉంది. కాబట్టి వారి ఆత్మ డెఫినెట్గా ఈనాడు శాంతిస్తుందని తెలుపుతూ మరొక్కసారి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ గారు వచ్చారు. వారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తోంది ఈనాటి వేదిక. పెద్దలు గౌరవనీయులు శ్రీ గడ్డం ప్రసాద్ గారు, శాసనసభ అధిపతి, వారిని తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం. స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు గారి 87వ జన్మదిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర అధినేత గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయము ప్రభుత్వ పరంగా జయంతి ఉత్సవాలు చేయాలనే నిర్ణయాన్ని ఏదైతే తీసుకున్నదో ప్రభుత్వము, ఆ తీసుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా వారిని కృతజ్ఞత తెలియజేస్తూ, మరి అదేవిధంగా వేదిక పైనున్న గౌరవ మంత్రివర్యులు, వేదిక పైనున్న గౌరవ శాసనసభ్యులు, వేదిక మీదున్న గౌరవ పెద్దలందరూ, వేదిక ముందున్న శ్రీపాదరావు గారి అభిమానులకు అందరికీ, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా జయప్రదం జరగడానికి కారణమైన స్వర్గీయ శ్రీపాదరావు గారి కుమారుడు మంత్రివర్యులు శ్రీ శ్రీధరబాబు గారికి, మరి అదేవిధంగా శ్రీపాదరావు గారు మాజీ స్పీకర్ గారి 87వ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. వారు స్పీకర్గా ఉన్న సమయంలో శాసనసభ నిర్మాణాత్మకంగా చర్చా వేదికగా, బలమైన చర్చా వేదికగా మరియు ప్రజాస్వామ్య నిర్ణయాల కోసం పాటుపడిన ఒక వ్యక్తి ఫోరంగా మారింది. ప్రజాస్వామ్య సూత్రాలను పాటిస్తూనే అసెంబ్లీ సజావుగా సాగేలా చూడడంలో ఆయనకున్న సామర్థ్యం అభినందనీయం.
వారి నాయకత్వంలో పనిచేసే భాగ్యము నాకు కలగనందుకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు వారి తనయుడు శ్రీ శ్రీధర్ బాబు గారి అదే ఆలోచన స్ఫూర్తితో పయనిస్తున్నందుకు వారిని నేను ప్రశంసిస్తూ వారి మార్గంలో మనమందరము నడిచే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సారథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మనం ఈరోజు చేసుకుంటున్నటువంటి జయంతి ఉత్సవం అంగరంగ వైభవంగా భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మనం నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు మాన్యులు పెద్దలు శాసన మండలి చైర్మన్ శ్రీ సుఖేందర్ రెడ్డి గారిని, గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా ప్రార్థన. కీర్తిశేషులు మాజీ శాసనసభాపతి పెద్దలు శ్రీపాదరావు గారి 87వ జయంతి సందర్భంగా సభాధ్యక్షులు, శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు, మిత్రులు శ్రీధర్ బాబు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, శాసనసభాపతి మిత్రులు ప్రసాద్ కుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు, శాసన పరిషత్ సభ్యులు, శాసన మండలి ఉపాధ్యక్షులు బండా ప్రకాష్ గారు, 87వ జయంతి ఉత్సవాల సందర్భంగా హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. శ్రీపాదరావు గారి వారి జీవితాన్ని, వారు అందించిన సేవలను, ఏ విధంగా రాజకీయాల్లో సర్పంచ్ స్థాయి నుంచి సమితి ఉపాధ్యక్షులుగా, ఎల్ఎంబి బ్యాంక్ అధ్యక్షులుగా, 3 పర్యాయాలు శాసనసభ్యునిగా, శాసనసభాపతిగా వారు నిర్వహించినటువంటి తీరు, ప్రజలతో మమేకమైనటువంటి తీరు నేటి తర ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం. ఎందుకంటే వారు నిర్వహించినటువంటి సభలు కానీ, ఆనాడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క తీరు కానీ, ప్రభుత్వాల యొక్క తీరు కానీ, ఇవన్నీ కూడా నేను ఈ మధ్య కాలంలోనే చెన్నంనేని రాజేశ్వరరావు గారి 3 దశాబ్దాల రాజకీయ ప్రసంగాలు శాసనసభలో ఒక పుస్తకాన్ని ఆవిష్కరించిన. ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు చూస్తే నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, శాసనసభాపతికి కోరుతా ఉన్నాను, వారి పుస్తకాలను ప్రతి ఒక్క శాసనసభ్యునికి కానీ, శాసన పరిషత్ సభ్యునికి కానీ మనం అందజేసి గతంలో ఏ విధంగా శాసనసభలో, శాసన మండలిలో చర్చలు జరిగినాయి, సభాపతుల యొక్క తీరును వాళ్ళు ఏ విధంగా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉంచినారు, ప్రభుత్వం కూడా ఏ విధంగా సహకరించింది, ప్రజా సమస్యలను మరి శాసనసభల్లో ఏ విధంగా ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చినారు, వాటిని ఏ విధంగా పరిష్కరించినారనేటువంటి విషయాన్ని నేటి తరం ప్రజాప్రతినిధులకు కానీ, ప్రజలకు కానీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందులో శ్రీపాదరావు గారి యొక్క రాజకీయ ప్రస్థానం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. చాలా సందర్భాల్లో ఆ రోజు 99లో మరి అనుకోకుండా వారి అకాల మరణం అందరినీ, రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా కదిలించింది. ఎందుకంటే మేమంతా కూడా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఇంట్లోకెళ్ళి ఉదయం వెళ్తే సాయంత్రం మళ్ళీ ఇంటికి వస్తామా రామా అనేటువంటి పరిస్థితులు ఉండేవి. అప్పటికే నాకు 2 సార్లు నా ఇల్లు బ్లాక్ చేసినారు. ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తే సాయంత్రం ఇంటికి వచ్చినాకనే మళ్ళీ ఇంటికి వచ్చినట్లు లెక్క ఉండేది.
అందులో మరి శ్రీపాదరావు లాంటి మహానాయకులు ఈ రాష్ట్రం కొరకు, ఈ దేశం కొరకు వారి ప్రాణాలని బలిదానం ఇచ్చినారనే దాంట్లో ఎలాంటి సంశయం లేదు. కాబట్టి వారి యొక్క స్ఫూర్తిని, వారి పట్టుదలను, వారి కార్యదక్షతను మనం అందరం కూడా అలవర్చుకొని ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మరి కొత్త తరం శాసనసభ సభ్యులు కావచ్చు, శాసన పరిషత్ సభ్యులు కావచ్చు, స్థానిక సంస్థల్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా మనం వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి మిత్రులు మరి అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కూడా మా శాసనసభ వ్యవహారాల మంత్రి కాబట్టి సమన్వయం చేయడంలో నెంబర్ 1 వారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి సమస్యనైనా దాన్ని సమన్వయం చేసి ముందుకు తీసుకుపోయేటువంటి శక్తి, యుక్తులు ఉన్నాయి. ఎందుకంటే నేను శాసన పరిషత్ అధ్యక్షులుగా కాకుండా వారు శాసనసభ్యులుగా, నేను పార్లమెంట్ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ కొరకు పోరాడేటువంటి సందర్భాల్లో కలిసి పనిచేసినామనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి కీర్తిశేషులు శ్రీపాదరావు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ గారు విచ్చేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం. వర్ధన్నపేట శాసనసభ్యులు అన్న నాగరాజు గారు విచ్చేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఇప్పుడు శ్రీపాదరావు గారి ట్రిబ్యూట్ సాంగ్ బై ఫిలిం ఫేమస్ డైరెక్టర్ ప్రతాప్ రాణా, ఈ పాటను రిలీజ్ చేయవలసిందిగా పెద్దలు, మన ప్రియతమ నేత, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని సాదరంగా మీ అందరి చప్పట్ల మధ్యన కోరుతున్నా. జోహారులు జోహారులు జోహార్, మా నాయకుడు శ్రీపాదుడు అమరుడు. నిరుపేదల తోడై మా అండగా నిలిచిన సేవకుడు, నిర్భాగ్యుల నీడై వెన్నంటే నడిచిన సైనికుడు, కరుణించే హృదయంతో జనులను తను కరుణించాడు, అందరినీ చేరదీసిన బహుజనుడు శ్రీపాదుడు. మా కష్టాలు, మా కన్నీళ్లు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నిజంగా ఈరోజు సభ ఎంత ఆనందకరంగా ఉందంటే, పెద్దలు శ్రీపాదరావు గారు చిరునవ్వే ఆభరణం, అలాగే మన ముఖ్యమంత్రి గారు చిరునవ్వే ఆభరణం. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ హాయిగా నవ్వుతున్నారు, వేదిక ముందున్న వాళ్ళు నవ్వుతున్నారు. నవ్వించేవాడు యోగి, నవ్వేవాడు భోగి, నవ్వలేనివాడు రోగి. మరి తర్వాత కొందరికి సన్మానం చేయాల్సిన అవసరం ఉంది. వారిని పిలుస్తాను. ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వారి అమృత హస్తాలతో కొద్ది మందికి సన్మానం చేస్తారు. చైర్మన్ గారు, సభాపతి గారు అందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బాలలత ఐఏఎస్, ఆమె నిజంగా కుర్చీ వద్దయ్యా.
మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు గారి 87వ వర్ధంతి 87వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని, రాష్ట్ర మంత్రివర్గ సహచరులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, సోదరిమణి సీతక్క గారు, సీనియర్ నాయకులు శ్రీపాదరావు గారితో పాటు శాసనసభలో స్థానిక సంస్థలలో పనిచేసిన పెద్దలు జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, మిత్ర శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రీపాదరావు గారి అభిమానులు, శ్రీధర్ బాబు గారి అనుచరులకు అందరికీ కూడా నమస్కారాలు. మిత్రులారా, మంతని ప్రాంతానికి చాలా ప్రత్యేకత ఉన్నది దేశంలో. ఈ దేశం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు గ్రామస్థాయి సర్పంచ్ నుంచి హైదరాబాద్ రాష్ట్ర విముక్తి పోరాటంలో స్వతంత్ర సమరయోధుడుగా ఉన్న మాజీ ప్రధానమంత్రి కీర్తిశేషులు పివి నరసింహారావు గారు ఆ బాధ్యతను తీసుకొని ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని ఆధునిక దేశంగా, అభివృద్ధి చెందే దేశంగా, ప్రపంచ దేశాలతోని రాజకీయ చదరంగంలో పోటీ పడే విధంగా వారు తీర్చిదిద్దిండ్రు. వారి రాజకీయ ప్రస్థానం మంతని శాసనసభ నియోజకవర్గం నుంచే వారు ఢిల్లీకి ఎదిగి ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన వారి అనుచరుడుగా, వారి ఆదర్శాలను కొనసాగించే వాడిగా శ్రీపాదరావు గారు తిరిగి అదే శాసనసభ నుంచి మంతని నియోజకవర్గాన్ని నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, శాసనసభ స్పీకర్గా వారు అత్యంత కీలకమైన బాధ్యతలు పోషించారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ స్పీకర్లుగా చర్చ చేయాల్సి వస్తే అయ్యదేవర కాళేశ్వరరావు గారి నుంచి మొదలు పెడితే రామచంద్రారెడ్డి గారు, శ్రీపాదరావు గారు ఒక మంచి సాంప్రదాయాలను నెలకొల్పి శాసనసభ అంటే కొంతమంది సమూహం అల్లరి చేసే వేదిక కాదు, ప్రజల యొక్క సమస్యల్ని ప్రతిపక్షాలు ప్రస్తావిస్తే పాలకపక్షం వాటికి పరిష్కారం చూపించాలనే వేదికగా వారు ఆ సభను కొనసాగించారు. అందుకే ఆనాడు నాకు గుర్తున్నంత వరకు శ్రీపాదరావు గారు స్పీకర్గా ప్రతిపాదన వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నందమూరి తారక రామారావు గారు వారి ప్రతిపాదనకు సంతకం పెట్టినరు. అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఏకగ్రీవంగా శ్రీపాదరావు గారు స్పీకర్గా ఎన్నిక కావడానికి ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు సంతకం పెడితే స్పీకర్గా వారు బాధ్యతలు నిర్వహించారు.
వారు మర్రి చెన్నారెడ్డి గారితో, పివి నరసింహారావు గారితో, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో, ఎన్టీ రామారావు గారితో, పెద్దలు వెంకటస్వామి గారితో, ఇలాంటి చాలామంది నాయకులతో కలిసి పనిచేసి ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, తెలంగాణ ప్రాంతం కావచ్చు, సమస్యల పరిష్కారంలో తనదైన పాత్రను శ్రీపాదరావు గారు పోషించారు. అందుకే ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వారిని అభిమానించే వాళ్ళు, వారిని గుర్తు చేసుకునే వాళ్ళు, వారిని పివి నరసింహారావు గారిని గుర్తు చేసుకున్న తర్వాత వారిని కూడా గుర్తు చేసుకోవడం అంటే వారు నిర్వహించిన పాత్ర కీలకమైనది, బాధ్యతాయుతంగా వారు నిర్వహించింది. వారి వారసత్వము నేను అప్పుడప్పుడు కొన్నిసార్లు కొంతమంది మీద మేనేజ్మెంట్ కోటా అని అప్పుడప్పుడు చతుర ప్రదర్శిస్తుంటా. మొదటిసారి రావడానికి మాత్రమే అది పనిచేస్తుంది. శ్రీధర్ బాబు గారు కూడా అనుకోని పరిస్థితుల్లో శ్రీపాదరావు గారి పుత్రుడుగా మొదటిసారి శాసనసభకి ఎన్నికైనా తర్వాత మెరిట్ స్టూడెంట్గా తన మెరిట్ నిరూపించుకొని ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కీలక బాధ్యతలు నెరవేర్చిండు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ తానే నడిపిస్తున్నాడు. మీకు అందరికీ తెలిసి ఇంతకుముందు మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పకనే చాలా విషయాలు చెప్పిండు. ఇదే కాదు, సభలో మా స్పీకర్ గారు మేము కూడా ఎవరైనా అతిగా చేస్తే గొంతు నొక్కాలన్నా వారి అనుమతి ఉండాల్సిందే, వారి సైగలు ఉండాల్సిందే. అంటే ఈరోజు ఐటీ మినిస్టర్గా, ఇండస్ట్రీస్ మినిస్టర్గా, శాసనసభ వ్యవహారాల మంత్రిగా, అన్నిటికంటే ముఖ్యంగా నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయిన గతంలో నాకు ఎలాంటి అనుభవం లేదు, మంత్రిగా కానీ ఇతర ప్రభుత్వాన్ని నడిపించిన పరిపాలనమైన అనుభవం లేదు. కానీ వారు ఎంబడి ఉండి వారి సలహాలు, సూచనలు, వారి సూచన మేరకి రాష్ట్రాన్ని సంక్షేమం విషయంలో కానీ, అభివృద్ధికి పెట్టుబడులు తీసుకురావడం విషయంలో కానీ వారి అనుభవాన్ని, అదేవిధంగా వారికి ఉన్న నైపుణ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. వారు ఈరోజు నిజంగా శ్రీపాదరావు గారు పైనుంచి చూస్తే శ్రీధర్ బాబు గారు ప్రయోజకుడైండు, ఇంకా ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలి అని తప్పకుండా వారిని ఆశీర్వదిస్తుంటాడు. ఈ సందర్భంగా నేను పదే పదే శ్రీధర్ బాబు గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడానికి ప్రయత్నం చేయను. వారి గొంతులో ఉన్న స్పష్టత ఇతరులకు లేదు. జయక్కని అడుగుతున్న, చిన్నప్పుడు ముద్దపప్పు పెట్టిందా, నెయ్యి పెట్టిందా? వారి భాష మీదనే కాదు, భావం మీద వారి గొంతులో స్పష్టత మనందరికి తెలుసు. అందుకే ఈరోజు ఈ 80 రోజుల ప్రభుత్వ యొక్క పనితీరు, తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న పరిపాలన, సహచర మంత్రుల సూచనలు, సలహాలకు ప్రధానంగా మీ అభిమాన నాయకుడు శ్రీధర్ బాబు గారు ప్రత్యేకమైన పాత్ర పోషించడం వల్ల ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, అనుమానాలకు చోటివ్వకుండా ఈరోజు ప్రభుత్వాన్ని మేము నడపగలుగుతున్నాం. శాసనసభలో కూడా మీరు చర్చలు చూసిండ్రు. ఎంతసేపు మైక్ అడిగినా, ప్రతిపక్షాలు ఏ అంశాలు ప్రస్తావించాలన్నా ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా వాళ్లకు మైక్ కట్ చేయకుండా వాళ్ళు చెప్పదలుచుకున్నదంతా చెప్పనిచ్చిన తర్వాతనే ప్రభుత్వం వైపు నుంచి సమాధానం చెప్పే విధంగా ఈరోజు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు నిర్వహిస్తున్నారంటే వారికి ప్రజాస్వామ్యం పట్ల ఉన్న నమ్మకం, వారి తండ్రి గారి నుంచి వారు పొందిన స్ఫూర్తి అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇదే కాదు మంతనికి ఉన్న గొప్పతనం.
మేడిగడ్డ మేడిపండు అయింది కూడా మంత్రంలోనే ఉంది. ఇప్పుడు అందరూ అక్కడికే వెళ్తున్నారు చూసి వస్తామని. అది కూడా వారి ప్రాంతంలోనే ఉంది. మొట్టమొదట వారే కనిపెట్టి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిండు. మొట్టమొదట నన్ను రాహుల్ గాంధీ గారిని అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత మీడియా కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, పాలకపక్షం కావచ్చు, మేము అందరం అక్కడికే వెళ్ళి చూస్తున్నాం. మంతనికి అంత ప్రత్యేకత ఉన్నది. ఏది ఏమైనా శ్రీపాదరావు గారు లాంటి నాయకులు ఆదర్శంగా ఉండేవాళ్ళు తెలంగాణ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం మనందరికీ గర్వకారణం. పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ తరంలో పివి నరసింహారావు గారి విగ్రహం వచ్చింది. జైపాల్ రెడ్డి గారు కావచ్చు, శ్రీపాదరావు గారు కావచ్చు, ఇట్లా చాలామంది ప్రముఖులు తెలంగాణ ప్రాంతంలో దేశ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా 10 తరాలకు ఆదర్శంగా నిలబడే విధంగా ప్రజా జీవితంలో ఉన్న వాళ్లను చాలామందిని మనం స్మరించుకునే అవకాశము, స్మరించుకునే భవిష్యత్ తరాలకు ఒక అవకాశాన్ని కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద, మా ప్రభుత్వం మీద ఉన్నది. తొందరలోనే తప్పకుండా పర్యాటక శాఖ మంత్రిగా ఇతర మంత్రులతోటి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి తప్పకుండా ట్యాంక్ బండ్ మీద ఆ విగ్రహాలను పెట్టే విధంగా, అందులో తప్పకుండా శ్రీపాదరావు గారి విగ్రహం పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంటుంది. తొందరలోనే విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రముఖులను మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్ తరాలకు గుర్తు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి వారి అభిమానులకు, శ్రీధర్ బాబు గారి అనుచరులకు ఈ వేదిక మీద నుంచి పెద్దలు జీవన్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, మిగతా పెద్దలందరూ చెప్పిన విధంగా తప్పకుండా వారి సూచనను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఇది మా బాధ్యత. తప్పకుండా ఆ బాధ్యతను నేను నెరవేరుస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. ఈనాడు మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు సన్మానించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను.
ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత విజయవంతంగా పూర్వ స్పీకర్ శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు గారి 87వ జయంతి ఉత్సవాలని అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి మనందరి కరతాళాల మధ్య ఒక్కసారి అభినందన చందనాలతో వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ జయంతి ఉత్సవాలు ఇంత వైభవంగా జరగడం వెనుక ప్రధానమైన కీలకమైన పాత్ర పోషించిన మంత్రివర్యులందరికీ, అలాగే శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులకి, అలాగే మిగతా ప్రజాప్రతినిధులందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మొత్తం మీడియా మిత్రులకి, ప్రజలకి, మంథని నియోజకవర్గ ప్రజలకి, అలాగే శ్రీపాదరావు గారి అభిమానులకి, శ్రీపాదరావు గారి ఆశయాలని ఇప్పటికీ కొనసాగించడంలో తమదైన పాత్ర పోషిస్తున్న ప్రజలందరికీ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, శ్రీ బండ ప్రకాష్ గారికి, అలాగే పొన్నం ప్రభాకర్ గారికి, వేం నరేందర్ రెడ్డి గారికి, మిగతా పెద్దల జీవన్ రెడ్డి గారికి, మిగతా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మంత్రివర్యులకి, అలాగే శాసన మండలి సభ్యులకి, శాసన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రముఖులందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన ప్రజలందరికీ, అలాగే దీపాదాస్ మున్షీ గారు, అలాగే శ్రీపాదరావు గారి సతీమణి వారికి కూడా ఈ వేదికపై నుంచి మనందరి కరతాళాల మధ్య ఒక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ వందన సమర్పణ జరుగుతున్న సమయంలో శ్రీపాదరావు గారి స్మృతిలో ఒక అత్యంత అద్భుతమైన తైలవర్ణ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. అది గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శ్రీధర్ బాబు గారు వారందరి సమక్షంలో ఆ తైలవర్ణ చిత్రాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం